అందరికీ. ఇప్పుడు మేము ముందుంచబోయే వాక్యం ఏంటి అంటే, మొదటి యోహాను 4:14లో ఏమని ఉంటదంటే, ఆయన చిత్తానుసారంగా మనము ఏదైనా అడిగిన యెడల ఆయన ఆ మాట వినును అని ఉంటదనమాట. యోహాన్ గారు ఇలా రాస్తారు. ఎందుకిలా రాశారు? చాలామందికి ప్రార్థన ఎలా చేయాలో తెలీదనమాట. ఎందుకంటే వారి ఆలోచనలను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి, నాకు ఇటువంటి కార్యాలు చేయండి తండ్రి, నాకు ఈ కార్యమే చేయండి, ఇటువంటి పరిస్థితులే నాకు కలిగించండి, నాకు ఆ జాబే కావాలి, నాకు ఆ వ్యక్తితోనే నాకు సంబంధం ఏర్పడాలి, ఆ వ్యక్తే నా నా జీవితంలోనికి రావాలి అని చెప్పేసి వారి నిర్ణయాలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి, నాకు అందులో నా కార్యాన్ని విజయం దయచేయండి అంటారే తప్ప, అయ్యా మీ చిత్తమైతే జరిగించండి, ఆ కార్యం మీ యొక్క ఆలోచన అయితే నాకు దయచేయండి, మీ యొక్క ఆశీర్వాదమేనా అని ఎంతమంది అడుగుతున్నారు. ఎంతసేపు మన ఆలోచనలు తీసుకెళ్ళి ఆ కార్యం చేయండి, ఆ యొక్క పనిని నాకు సఫలం చేయండి, అందులో నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడంటే, మీ ఆలోచన ఎంత మాత్రము సరి అయినది, అది దేవుని యొక్క చిత్తమేనా, దేవుని యొక్క కార్యమేనా అని ఎదురు చూసి దేవుణ్ణి అడిగి కనిపెట్టి అందులో సఫలం పొందేవాడు ఆశీర్వదించబడతాడు. అటువంటి వాడి ప్రార్థన నేను ఆలకిస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే ఇలా చెప్తున్నాడనమాట. సో, ఇక నుంచి ఎవరైతే ఇలా ప్రార్థన చేస్తున్నారో దేవుణ్ణి ఇలా అడగండి. మీరేదైతే కార్యాల్లో మీరు ఆశీర్వాదాలు చూడాలనుకుంటున్నారో, ఏ అయితే బంధాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారో, ఏ అయితే జాబ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో, పలానా అవకాశం మీ దగ్గరికొచ్చినప్పుడు, అది దేవుడి దగ్గరికెళ్ళి, దాని దగ్గర పెట్టి, అయ్యా ఇది మీ చిత్తమైతే జరిగించండి. అయ్యా ఇది మీ కార్యమైతే జరిగించండి. మీకిష్టమైతే జరిగించండి. అయ్యా ఇది మీ చిత్తమేనా? నాకు తెలియజేయండి అని చెప్పేసి ప్రార్థన చేయండి. అప్పుడు అది ఆయన చిత్తమైతే ఖచ్చితంగా జరిగిస్తాడు కాబట్టి, మీరు దానిని బట్టి ఆందోళన చెందాల్సినంత అవసరం ఏమీ లేదు. మనశ్శాంతిని కోల్పోవాల్సినంత అవసరం ఏమి ఉండదు కాబట్టి, ఆయన ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదము, కార్యము మనకెప్పుడు ప్రశాంతతని, నెమ్మదిని మంచిగా అనిపిస్తదనమాట. ఎప్పుడైతే మనకి మనశ్శాంతిని కోల్పోతామో, జరిగే కార్యాలను బట్టి ఆందోళన చెందుతామో, అది దేవుని ద్వారా వచ్చేటటువంటి కార్యం కాదు కాబట్టి, మీరు దానిని కనిపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఏమైనా ప్రార్థనలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాల్సినంత అవసరం ఎంతో ఉందని చెప్పేసి, ఈ వాక్యం మనకు చెప్తుందనమాట. సో, ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.